మూవీ అయితే బాగుందండి. మూవీ బాగుంది. దీపావళికి ఒక మంచి మూవీ వచ్చిందండి. అన్ని మూవీ కన్నా ఈ మూవీ కొంచెం బాగుంది. కొంచెం కాదు, రేటింగ్ బాగా వస్తుంది. మూవీ బాగుంటుంది. కామెడీ వర్కౌట్ అయింది. బ్యాడ్ ఏం లేదు, బాగుందండి. కాకపోతే నిజం చెప్పాలంటే దాంట్లో మేము చేసాము, మా క్యారెక్టర్ తీశారు. అది నేను అడుగుతాను, నేను మీడియా కూడా పెట్టాలని పెడతాను. మీరు చేశారా? చేసాము, అది తీశారు. సాయి కుమార్ గారితో నేను సాక్ష్యం కూడా చూపిస్తాను. సాయి కుమార్ గారితో ఉంది. ఎందుకు తీశారనేది నేను అది చూపిస్తానన్నమాట. ఎందుకు తీశారు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఆయన మేనేజర్ వచ్చి కిరణ్ అబ్బాపురం మేనేజర్ వచ్చి ఓంకార్ గారు. నేను ప్రెస్ మీట్ నేను పెడతాను, నేను చెప్తాను కూడా. ఎందుకంటే అది ఎందుకు తీశారు, ఎందుకు మళ్ళీ మాకు పిలిపించి ఒక క్యారెక్టర్ ఇప్పించి ఎందుకు అట్లా చేశారు అనేది నేను క్వశ్చన్ చేస్తాను. నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చానండి. చెప్తే నమ్మరు, నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. చిన్నప్పటి నుంచి హీరో చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళు దీంట్లో అన్నప్పుడు నాకు డైలాగు సాయి కుమార్ గారితో ఉంది. అండ్ ఆ ఇంట్లో పని చేసేది తాగి పడిపోతారు ఆ బెడ్రూమ్లో, అక్కడ మాకు డైలాగ్ ఉందండి. అసలు ఎందుకు ఇచ్చేశారు నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చేసిన దానికి వాళ్ళు ఏమన్నా పేమెంట్ లాంటివి ఏమన్నా ఇచ్చారా? అది బయటికి మేము చెప్తామంటే మాకు ఛాన్స్ ఇవ్వరండి. నేను చెప్తున్నాను, ఛాన్స్ ఇవ్వరు మాకు. బయటికి చెప్తామంటే ఇష్యూ ఏదో ఒకటి అంటారు. ఓకే, నేను ఇంకేం చెప్పడానికి లేదు ఇక్కడ. ఇదో సాక్ష్యం ఇక్కడే ఉంది, మీరు చూడవచ్చును. ఆ మూవీకి నేను వెళ్ళింది సాయి కుమార్ కెరవెన్ దగ్గర. ఆయన చెప్పిన క్యారెక్టర్ కూడా పాపం ఇచ్చారు. ఇదో నా క్యారెక్టర్. అంటే సాధారణంగా సినిమాల్లో ఎడిటింగ్ లో కొన్ని సీన్లు తీసేస్తూ ఉంటారు కదా, తీస్తారు అన్నప్పుడు మనకి క్యారెక్టర్ స్పెషల్గా ఇవ్వకూడదు. అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? డైలాగ్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క దగ్గర మాకు చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? అది బాధేస్తుంది. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ మొత్తంగా చెప్పాను ఈ మూవీ వస్తుందని. అంటే కొన్నిసార్లు కొత్త సీన్స్ మళ్ళీ యాడ్ చేస్తుంటారు 10 రోజుల తర్వాత. ఏమో నేను తెలీదు, కానీ ఇది మాత్రం చేరాలని నేను మీడియా మీకు అందరికీ తెలిసి నేను ప్రతి మూవీకి నేను రివ్యూ ఇస్తాను అండ్ చెప్తాను. నేను ఒక ఆర్టిస్ట్నే. 2 days చేసాము. సాయి కుమార్ గారితో ఉందని చెప్పేసి నేను హ్యాపీగా వచ్చాను, కానీ అది లేదు. కిరణ్ అబ్బవరం గారు అయితే నేను ఫోటో కూడా తీసుకున్నాను. సార్ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఆయన అయితే చాలా మంచివారు. నేను చెప్పాలంటే ఆయనకి కలవాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఆయన నాకు కలవాలని పిలవాలని నేను కోరుకున్నాను. సాయి కుమార్ గారు కూడా పిలవాలనుకున్న నెంబర్ కూడా ఉంది అని చెప్తాను. నేను చెప్తాను నువ్వు ఖచ్చితంగా సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. మేనేజర్ ఓంకార్ గారు, నేను ఆయనకి చెప్పాను కూడా, మీడియా ముందు చెప్తానని కూడా చెప్పాను. కొన్ని ఇష్యూస్ జరిగితే నేను అది మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా. ఉంటుందండి, 2-3 డైలాగులు ఉన్నాయి. మళ్ళీ వచ్చి హీరో చిన్నప్పుడు భోజనం తినిపించేది, ఆయన గసి నన్ను తోసేసేది, అన్నము సాయి కుమార్ గారు ఉంటారు, అవన్నీ ఉండే సీను. మెయిన్ సీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, డైలాగ్ కనిపిస్తుంది, అన్నీ ఉంటాయి. ఇట్లా చేశారు, ఓకే పర్లేదు. ఇన్సల్ట్ అయింది మాకు. ఇప్పుడు చేయలేదు, నేను కనుక్కొని నేను డైరెక్ట్ హీరో గారితో కలుస్తాను, సాయి కుమార్ గారితో కలుస్తాను. నేను చెప్తాను, ఇది నా ఛాలెంజ్.